హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెమచ్చ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ గారు లేటెస్ట్గా నటిస్తున్న కల్కి సినిమా నుంచి మరొక ట్రైలర్ వస్తున్నట్లయితే వార్తలు రావడం జరుగుతుంది. అసలు ఈ వార్తలు నిజముందా లేదా అనే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ సినిమా. ఈ సినిమా వచ్చేసరికి నాగార్జున దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అయితే కొద్ది రోజుల క్రితమే ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ట్రైలర్ మాత్రం అయితే సినిమాను అమాంతం పెంచే విధంగా ఈ ట్రైలర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ని సినిమాకి సంబంధించి ఏమి ఉండబోతుంది, ఎట్లా మన క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది అనేది అయితే ట్రైలర్ క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అశ్వత్థామ పాత్రను మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైలర్లో వచ్చేసరికి మన ప్రభాస్ గారి యొక్క క్యారెక్టర్ కూడా క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా దీపికా పదుకొని ఈ సినిమాలో వచ్చేసరికి కీ రోల్గా పోషించనున్నది. దీపికా పదుకొనికి ఈ సినిమాలో వచ్చేసరికి కీలకమైన పాత్రలో దీపికా పదుకొని నటించబోతున్నట్లయితే మన ట్రైలర్లో క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది. నాగాశ్విని గారు మాత్రం అయితే మన అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసరికి ఒక ఒక ప్రాణాన్ని కాపాడేందుకు మాత్రమైతే కంకణం కట్టుకుంటాడు. అమితాబ్ బచ్చన్ మాత్రమైతే అది ప్రాణాన్ని కాపాడేందుకు మధ్యలో వచ్చేసరికి ఒడుదుడుకులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, అసలు అమితాబ్ బచ్చన్ గారు అసలు ప్రాణాలు కాపాడారా లేరా అనేది మన సినిమాలో చూడాల్సింది. అదేవిధంగా ముఖ్యంగా ఇలా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు అదేవిధంగా మన ప్రభాస్ గారు ఫైటింగ్ సీన్స్ మాత్రమైతే ట్రైలర్కి హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరిలో వచ్చేసరికి మన కమల్ హాసన్ గారి గెటప్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. ఒక ఏలియన్ రూపంలో మన కమల్ హాసన్ గారు అయితే చూపించడం. ఓవరాల్గా ట్రైలర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ రావడం జరిగింది. సూపర్ రెస్పాన్స్తో ప్రజెంట్ కూడా యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ ఇంత హైప్ ఉండడంతోనే మన మూవీ మేకర్స్ అయితే మరొక ప్లాన్ అయితే చేయడం జరిగింది. సినిమా నుంచి మాత్రమైతే మరొక ట్రైలర్ రిలీజ్ చేయడానికి అయితే నాగార్జున అదేవిధంగా మూవీ మేకర్స్ అయితే చర్చించుకున్నట్లయితే తెలుస్తుంది. సినిమా రిలీజ్ 1 వీక్ ముందే సెకండ్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా పైన ఇంకా భారీ అంచనాలు పెంచేందుకే సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే వస్తున్న సమాచారం. కల్కి సినిమా వచ్చేసరికి జూన్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్కి అయితే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రిలీజ్కి ముందే ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే సెకండ్ ట్రైలర్ సంబంధించి కొద్దిగా లీక్ కూడా రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక. అందుకే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. మరి చూద్దాం, దీనిపైన అయితే మూవీ మేకర్స్ ఏదైనా రెస్పాన్స్ కాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు మీ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.